హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజండి పాలకూర రెసిపీ అండి. నేను ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పాలకూర వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం అండి, శనగపప్పు అయినా వేసుకోవచ్చు. పప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అండి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ కొంచెం మగ్గాలి కదండి, మూత పెట్టేసి ఉంచండి. ఆలుగడ్డ కొంచెం మగ్గిన తర్వాత అండి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర అండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అండి మార్నింగ్ అండి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం తీసుకోదండి. దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉంచాలండి, ఆకు కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.